మనకి వందనాలు, మీ అందరికీ నా వందనాలు అండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో స్పష్టంగా శ్రేష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సొలొమోను గారి జీవితంలో ఆయన పడిన కొన్ని విషయాలన్నీ ఈ సామెతల గ్రంథంలో మనకి తెలియజేస్తూ వచ్చాడు. ఏమని ఈరోజు చెప్తున్నా అంటే, మొదట మన ప్రవర్తన దేవుడికి అధికారిగా ఒప్పుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన మనకు అనుసంధానంగా ఉందా, మనకిష్టమైనదిగా ఉందా, మనకు అనుకూలంగా ఉందా లేదా అనేది మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ఎంతో కొంత మనం ఆయనకి దూరమై ఉంటాం. మనము 60% 70% మనకు ఆయన స్థానం ఇచ్చి 30% మన పరివర్తన మీద మనకు అధికారంగా మనకిష్టం వచ్చిన మార్గంలో మనం ఉంటాం. ఆయనకి మనం ఇచ్చేది తక్కువ ఉంటాం, మనము ఆయన్ని ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు సొలొమోను గారి ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందు మన ప్రవర్తన ఎలా ఉంది, ఆ ప్రవర్తన దేవునికి అధికారంగా ఇస్తున్నావా? ఆయన అధికారిగా మనం ఉంటే ఒప్పుకుంటే ఆయన ఎక్కడ నడిపిస్తాడు? అధికారంలోకి నడిపిస్తాడు. ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే అధికార సంబంధమైన వాటిలో నడిపిస్తాడు. ఆయన అధికారిగా ఉన్నాడంటే మనల్ని అధికార ప్లేస్లో నడిపిస్తాడు. ఆయన రాజుగా ఉంటే మనం కూడా రాజ్య మార్గంలో నడుస్తూ ఉంటాం. ఈరోజు ప్రభువును మనం ప్రవర్తన విషయంలో చూస్తున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. గత కాలం అంతా కాచి కాపాడిన దేవుడు, ఆయన కృపానీటిలో మనం భద్రపరిచిన దేవుడు మన మీద ఆయన అధికారిగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఒకవేళ ఆయనే అధికారిగా ఉంటే మనం ఎటు తొట్టిల్లిపోము, ఎటు జారిపోము, ఎటు పడిపోము, ఎటు సాతాను వైపు కానీ సాతాను క్రియల వైపు కానీ మనం ఎటు చూడము. లోకం వైపు కానీ లోకంలో ఉన్న ఆశల వైపు కానీ మనం ఎటు చూడం. కానీ ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా శ్రేష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, మన ప్రవర్తన అనేది ఒక మనిషి క్యారెక్టర్ని చూపిస్తుంది. ఒక మనిషి క్యారెక్టర్ని చూపిస్తుంది. ఆ ప్రవర్తన మనం ఎలా ఉన్నాం, మన క్యారెక్టర్ ఎలా ఉంది, మనం ఎలా కనపరుస్తున్నాం. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన సాత్వికుడుగాను దీన మనస్కుడుగాను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు గతకాలం అంతా కాచి కాపాడిన దేవుడు ఈరోజు ఈ నెలలో లాస్ట్ రోజు దేవుడు అడుగుతున్నాడు, ఇంతకాలము నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా దుఃఖంలో ఉన్నావా? నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా దుఃఖంలో ఉన్నావు? ఎలా పడిపోతున్నావు, ఎలా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే ప్రభు ఈరోజు మనతో శ్రేష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆయన అధికారిగా పెట్టుకో. ఆయన అధికారిగా పెట్టుకుంటే అధికారంలోకి నడిపిస్తాడు. మొదట అంతటి మీద ఉండాలంట, కొంచెం వీటి మీద కాదు. ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది, అంతటా యందు మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారిగా మొత్తం అంతా. ఇంకా ఏ ప్లేసు ఖాళీ లేదు, ఈ ప్లేస్ నాది కదా, ఈ ప్లేస్ మా కుటుంబాన్ని కదా, ఈ ప్లేస్ వాళ్ళది కదా అని అలా కాదు మనం అనాల్సింది. అలా కాదు దేవుడు ఇష్టపడేది, దేవుడు ఆలోచించేది, దేవుడు అనుకునేది ఏంటంటే, మనమే ఆయనే మన రాజు, ఆయనే మన ప్రభు, ఆయనే మన పక్షం యుద్ధం చేయగలవాడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే ఆయన వేడుకుంటామో, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఆయన ఏం చేస్తాడంటే మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు, మన జీవితం ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనకి ఏదైతే కావాలో తగిన కాలమందు, ఏదైతే మనం పొందుకోవాలో తగిన కాలమందు ప్రభు మనకు దయచేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని, ప్రభు నా ప్రవర్తన అంతటి మీద నువ్వే అధికారిగా ఉండు. నా ప్రవర్తన ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా క్రియలు నా తలంపులు ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఒక్కసారి నాకు తెలియజేవా అని నువ్వు ఎప్పుడైతే అంటావో, దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ పక్షం ఉన్నవాడు యుద్ధం చేయగల సముద్రుడు, శక్తిమంతుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనము ఎలా ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రవర్తన మీద ఆయన అధికారి ఉన్నాడా లేదా ఇంకెవరు ఉన్నారా? లోక సంబంధమైన దేవతలు ఎవరైనా ఉన్నారా? లోక సంబంధులు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకున్నట్లయితే, మనం వాళ్ళ వైపు చూసేవారంగా కాకుండా మన దేవుడి వైపు చూసేవారంగా ఉన్నాం.
దేవుడు మన జీవితంలో అట్టి అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. అందుకనే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఉంటే మన త్రోవలు సరళమవుతాయి అంట. మనం వెళ్ళే ప్రయాణాలు, వెళ్తున్న మార్గాలు, ఆ మార్గాల్లో సరళత ఉంటుందంట. అలాంటి సరళత లేని జీవితం, సమాధానం లేని జీవితం మనకి ఎంత మాత్రం శ్రేష్టకరం కాదు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నా జీవితంలో చేసిన గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, రాజా రక్షకానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి నడిపించి పోషించిన విధానాన్ని బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలయ్య. మా ప్రవర్తన అంతటి మీద ప్రభా మేము అధికారంగా ఉండే విధంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రవర్తన అంతట్లో ప్రభా మేము నీకు ఆయాసకరంగా, దుఃఖకరంగా, వేదనకరంగా ఏమైనా మార్చిన ఉద్దేశాలు, నిర్ణయాలు ఏమైనా ఉంటే ప్రభా మాకు తెలియజేసి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని వెళ్తున్నప్పుడు ప్రభా ప్రతి విషయంలోనూ మీ తోడుగా, మీ కంచి కాపుదలు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసు. అంత మహిమ ప్రభావాలు పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.